అందరికీ నమస్కారం. నా పేరు గౌతమ్. సో, ఇవాల్టి ఎపిసోడ్‌లో ఆఫ్‌కోర్స్ టెలికాస్ట్ అవుతుంది. సంజన గారు కెప్టెన్ అయిపోయారు నిన్న రాత్రే. నేను లైవ్ చూసినప్పుడు ఆవిడ వెయిట్ చేసింది వచ్చింది నాకు అనేటువంటి కసితో ఉన్నారు. ఇప్పుడు కొడతాం, ఇప్పుడు నన్నందరూ 14 మంది యేసుకున్నారు గదా! ఇప్పుడు నేనేంటో ఏంటో చూపిస్తా అనే దాంట్లోనే ఉన్నారు. అందరూ అదే భయంలో ఉన్నారు. ఇప్పుడు ఆవిడని మనం కార్నర్ చేసాం. ఇప్పుడు ఆవిడ ఆడిస్తుంది ఆట. ఎందుకంటే ఆవిడిప్పుడు కెప్టెన్ అయిపోయింది కాబట్టి అని. కెప్టెన్ అయిన వెంటనే ఆవిడకి ఆ బ్యాడ్జ్ వచ్చిన వెంటనే అంతవరకు నార్మల్ ఉన్నారు. కెప్టెన్ బ్యాడ్జ్ మనీష్ గారు వేశారు. మనీష్ వేసిన వెంటనే ఆవిడ ఫస్ట్ ఇంకేముంది వెయిట్ చేస్తున్నాడు బిగ్ బాస్ దానికోసం, ఆజ్ఞ కోసం. బిగ్ బాస్గా మీకు కంగ్రాచులేషన్స్ అని చెప్పిన వెంటనే సంజన గారు అంది, నా ఫస్ట్ మాట ఆవిడంది, నా అథారిటీ ఏంటో నాకు తెలియాలి అని అంది. అంటే ఆవిడ ఎవరి మీద అథారిటీ చేయాలో ఆవిడ అందరి మీద అథారిటీ చేయాలని రెడీగా ఉన్నారు. నన్ను అందరు అన్నారు కదా, ఇప్పుడు ఉంది మీకు ఇస్తాను చూడు, నా పరిస్థితి ఏంటో చూపిస్తాను చూడు అనే దాంట్లో అంది. అందరూ అదే ఇన్సెక్యూరిటీతో ఉన్నారు. లైవ్లో చూస్తే అందరు ఇప్పుడు చూడు ఆవిడ ఇది చేస్తుంది, ఇప్పుడు చూడు ఆవిడ అది చేస్తుంది అనే దాంట్లోనే అందరూ అదే దాంట్లోనే ఉన్నారు. పైగా వెంటనే ఆవిడ అయిపోయిన వెంటనే, కెప్టెన్ అయిన వెంటనే అక్కడ అంటున్నా, మీరు నాకు హెల్ప్ చేయాలి ఇప్పుడు అందరు వచ్చి అన్నట్టుగా, ఇప్పుడు మీ చేతి చేయిస్తాను పని అని చెప్పటం. అందరూ ఇంకా భయపడిపోయారు. ఇంకా ఈవిడ రాజ్యం వెళ్తుంది. ఎందుకంటే ఈవిడ చాలా ఇదిగా అయింది, కార్నర్ అయింది. చాలామంది ఆవిడ మీద పడ్డారు. ఇప్పుడు మన మీద పడుతుంది, ఆవిడ విరుచుకుపడుతుంది అని. కానీ ఇక్కడ నాకు ఏమనిపించిందంటే సంజన గారు కూడా కొంచెం ఇన్సెక్యూర్గానే ఉన్నారు. కొంచెం ఇదున్నా ఇన్సెక్యూర్డ్గానే ఉన్నారు. ఎందుకంటే నేను వెళ్ళిపోతానేమో తొందరగా, ఎందుకంటే అది నెగిటివ్గా బయటికి వెళ్ళిందేమో అని ఆవిడ అనుకుంటున్నారు. ఇది ఎక్కడ కనిపించింది భయం మీకు అంటే, ఆవిడ వెంటనే కెప్టెన్ రూమ్కి వెళ్ళిపోయి ఉండుండొచ్చు. ఆ తర్వాత రేపు పొద్దున అన్ని సామాన్లు చేసి ఉండొచ్చు. కానీ లేదు, వెంటనే నా ఐటమ్స్ అన్నీ వెళ్ళిపోవాలి మన కెప్టెన్ రూమ్కి. భోజనం కూడా చేయలేదు. టాస్క్ ఆడారు, భోజనం కూడా చేయలేదేమి. వెంటనే తన ఐటమ్స్ అన్నీ షిఫ్ట్ అయిపోవాలి. ఎవరు చేస్తారో రండి అని చెప్పారు. నాకు హెల్ప్ కావాలి అని చెప్పారు. ఫ్లోరా సైని గారేమో అఫ్కోర్స్ అక్కడ ఇమాన్యుల్, హరీష్ కాదు మనీషు వాళ్ళు, సరే మేము చేస్తాము. ఇమాన్యుల్ అన్నాడు, నేను చేస్తాను, షిఫ్ట్ చేస్తాను మీకు హెల్ప్, ఎందుకంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి, ఇంకా నాకు హెల్ప్ కావాలి. ఎందుకు రేపు చేసుకోవచ్చుగా పొద్దున, అంటే వాళ్ళు పొద్దున చేసుకోవచ్చుగా. లేదు, చాలా మట్టుకు ఐటమ్స్ షిఫ్ట్ అయిపోవాల్సిందే. ఎందుకంటే ఆవిడకి ఆ ఓనింగ్ చేసేసుకోవాలి వెంటనే. అప్పుడు తర్వాత భరణి గారు అన్నారు, మీరు చూస్ చేసుకోండి పోనీ, ఒక ఇమాన్యువల్ ఓకే, ఇంకా చాలామంది నాకు హెల్ప్ కావాలి. అప్పుడే ఆవిడ నేను లీడరు అనే దాంట్లో ఆవిడ వెళ్ళిపోయింది ఆ జోన్లోకి. ఇలాగే ఉంటే ఓకే కొంచెం, కానీ కొంచెం శృతి తప్పిందా, ఆవిడ కొంచెం మైండ్ డిఫరెంట్ చేసిందా, కొంచెం మాటలు తప్పిందా, అంతే ఆవిడ పడిపోతానా. ఎక్కడ దూరం ఏం లేదు, 4వ దాంట్లోనే ఉంది. ఈ వీక్ పోకపోయినా నెక్స్ట్ వీక్ గ్యారంటీ నామినేషన్లో ఉంటారు. ఈవిడ నాకు తెలిసి 2-3 వీక్స్, అఫ్కోర్స్ నెక్స్ట్ వీక్ ఉంటారు నామినేషన్, లీడర్ కెప్టెన్ కాబట్టి. ఆ నెక్స్ట్ వారం అయితే ఉంటారు పక్క. ఏదో ఆవిడ ఒకవేళ పొరపాటున నేను నామినేషన్ లేదు నా ఇష్టము అంటే నెక్స్ట్ వీక్ తను పోయే ఛాన్సెస్ 100% ఉంటాయి. ఆవిడ జాగ్రత్తగా వాడాలి. ఎందుకంటే ఇంతవరకు ఆవిడ వేరే వాళ్ళతో రేస్ చేయలేదు వాయిస్ని. వేరే వాళ్ళు ఏమన్నా మాట అన్నా, ఎందుకు ఆ మాట అంటున్నావు అని చెప్పిందని చెప్పితే వాళ్ళ మీద అటాక్ చేయలేదు ఈవిడ. అది ఈవిడ ప్లస్ పాయింట్. సో నెక్స్ట్ వీడియోలో అటాక్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో హరీష్ గారు ఈవిడ పైన ఉన్న అభిప్రాయం ఏంటి అని చెప్తారు. ఆ వేరే వీడియో చేస్తాను, నేను రాత్రి అయింది. కానీ ప్రస్తుతానికి సంజన గారి మనస్తత్వం చూద్దాం. సంజన గారు కెప్టెన్ అయిన తర్వాత ఏంటి అనేది. అప్పుడు వెంటనే మన భరణి గారు అన్నారు, ఒకళ్ళు రెడీ, ఇంకా కావాలి నాకంటే భరణి గారు మీరే చూస్ చేయండి. భరణి అప్పుడు వెంటనే నాకు ఫ్లోరా సైన్ కావాలి అంటే నేను ఎత్తాను అంటే వెంటనే ఆవిడ మళ్ళీ సంజన గారు అయితే అందరికి బిగ్ బాస్ ఈవిడ నో అంది, మీకు కాన్సిక్వెన్సెస్ ఉంటే అందరికీ కలిపి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. వెంటనే షిఫ్ట్ అయిపోయింది చూసారా కామనర్స్ నుంచి. తను గ్రూప్ గేమ్లో లేదండి, తన గేమ్ మాత్రమే.
తను కరెక్ట్‌గా వచ్చింది. మోస్ట్‌లీ తను టాప్ 2లో ఉన్నా ఆశ్చర్యం లేదు. ఒకవేళ ఆవిడ మాట తప్పకపోతే, ఇదే కంటిన్యూ అయితే, ఇలాగే గేమ్ కంటిన్యూ చేస్తే, ఖచ్చితంగా ఆవిడ టాప్ 2లో ఉండటం ఏమాత్రం సందేహం లేదు. విన్నర్ అయినా స ఆశ్చర్యపడక్కర్లేదు. మళ్ళీ తప్పు చేయకుండా ఉంటేనే. సో, ఫ్లోరా సైని గారు నేను చేయను అని చెప్పేసి, నేను చేయను. మీ పర్సనల్ పనులు నేను చేయను. ఆవిడ పర్సనల్ గర్జు పెట్టుకుంది ఈవిడ సంజన గారు. కానీ నేను మాత్రం తనతో బాండ్ ఏర్పడడానికి కొంచెం చేస్తున్నాను అని చెప్పినట్టుగా చెప్పింది. కానీ అదేం కాదు, పగ తీర్చుకోవడానికే. ఫ్లోరా సైని నేను చేయను. అయితే తను చేయిందంది బిగ్ బాస్. ఐ నో యూ విల్ హ్యావ్ కాన్సిక్వెన్సెస్. మీరందరూ కాన్సిక్వెన్సెస్ చేయాలి. వెంటనే నాకు తెలిసి రీతు చౌదరి గారు ఎవరో తెలియదు కానీ అందరికి ఎట్లా అందరు ఎట్లా అనుభవిస్తారని చెప్పి అందరికీ ఎందుకు పనిష్మెంట్ వస్తుంది అని చెప్పారు. లేదా అందరికీ వచ్చింది కదా, నేను తప్పు ఒక్కదాన్ని చేస్తే అందరికీ వచ్చిందంటే, అక్కడ ప్రియా గారు ఒక మాట అన్నారు, స్టాండ్ తీసుకుంది. ఏమిటి? ఇప్పుడు ఇది మీ పర్సనల్ పని. ఏమిటి? మీ బట్టలు లోపలికి పెట్టాలి. అది పర్సనల్ పని. కంటెస్టెంట్స్ అందరికీ ఇవ్వాల్సింది లేదు. ఇప్పుడు ఎగ్ ఏమైందంటే అందరిది, ఫుడ్ వచ్చేసరికి అందరిది. అందుకనే అందరికీ పనిష్మెంట్ ఇచ్చాను. అందరికి పనిష్మెంట్ రావాల్సి వచ్చింది. అదే మీకు కానీ ఫుడ్ ఏమైనా వస్తే అది మీరు ఇప్పుడు పార్ట్లో ఉంటే, మా పార్ట్లో ఉంటే ఫుడ్ విషయానికి వస్తే అప్పుడు అందరికీ పనిష్మెంట్. కానీ ఇది మీ పర్సనల్ పని కాబట్టి అందరికీ రాదు. కావాలంటే ఫ్లోరా గారికి ఏమైనా ఉంటే పనిష్మెంట్ అది చూద్దాం, అది చూసుకుందాం. కానీ అందరికీ అనేది, అందరికీ పనిష్మెంట్ చేయాలనేది తప్పు అంటే సరే ఓకే అన్నారు ఆవిడ. తర్వాత వెంటనే కొంచెం కాసేపైన తర్వాత ఒక లెటర్ వచ్చింది బిగ్ బాస్ సైడ్ నుంచి. మీ అధికారాలు ఇవి అన్నట్టుగా, అంటే క్యాప్టెన్ అయిన మీకు క్యాప్టెన్సీ రూమ్కి సంబంధించింది, క్యాప్టెన్సీ బెడ్రూమ్కి సంబంధించింది ఆవిడకి ఒక లెటర్ వచ్చింది. ఏమిటి అంటే ఆవిడేదో చదువుతుంది, ఆవిడకి రావట్లేదు చదవటం. అప్పుడు డిమాండ్ పవన్ నేను చదువుతాను ఇవ్వండి అని చెప్పి చదువుతున్నప్పుడు ఫస్ట్ రూల్ ఏమిటంటే, రూల్స్ ఏంటి అని చదువుతున్నప్పుడు చదవక ముందు అంతా అందరు కంటెస్టెంట్స్ పిలుగుతాం. అందరు కంటెస్టెంట్స్ వినాలి. అంటే అప్పటికే ఒక ఇదేంటంటే ఆవిడకి నేను లోపలికి వెళ్తున్నాను అందుకని అందరు రావాలి. యాక్చువల్గా అందరు రావాల్సిన పని లేదు. కానీ కోర్స్ ఒకటేంటంటే అందరికి తెలియాలి, సో దట్ మళ్ళీ ఆవిడ ఏమైనా చేస్తే మళ్ళీ ఆవిడ మీద విరుచుకుపడతారు. కానీ ఈవిడది ఏంటంటే స్ట్రాటజీ, చూడండిరా నేను వెళ్తున్నాను క్యాప్టెన్ రూమ్కి ఫస్ట్ అనే దాంట్లో ఉంది ఈవిడే. అందరూ ఉండాలి. అందరూ ఈ రూల్స్ అయితే ఉన్నాయో, బిగ్ బాస్ 9 అనౌన్స్మెంట్ ఏం లేదు. అది ఈవిడ క్యాప్టెన్సీ రూమ్లో ఈవిడ కూడా అధికారాలు అంతే. ఏమిటి అని పవన్ చదువుతున్నాడు. ఇక్కడ ఇమాన్యువల్ ఒకటి అన్నాడు, అందరు ఉండాలని నియమం ఉందా అని చెప్పారు దాంట్లో. అంటే అట్లా ఏం లేదు. అయితే మరి ఎందుకు చేస్తున్నారంటే, లేదు ఉంటే బాగుంటుంది కదా, ఆవిడ ఆల్రెడీ ఇంటెన్షన్ చెప్పుకున్నా అందులో నేను చూపించుకోవాలి అని. సో ఆ తర్వాత దాంట్లో రూల్స్ ఏంటంటే, ఫస్ట్ క్యాప్టెన్ రూమ్కి యాక్సెస్ ఆవిడకి మాత్రమే ఉంటుంది. అనుమతి లేకుండా ప్రవేశించకూడదు ఎవరు. ఇద్దరితో షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈవిడకి ఏమన్నా వస్తే ఐటమ్స్, క్యాప్టెన్స్ అర్హురాలుగా కొన్ని ఐటమ్స్ వచ్చినాయి, ఇద్దరితో షేర్ చేసుకోవచ్చు ఐటమ్స్. బిగ్ బాస్ క్యాప్టెన్సీ రూమ్లో ఉన్న ఐటమ్స్, క్యాప్టెన్ రూమ్లో ఉన్న ఐటమ్స్ ఇద్దరితో షేర్ చేసుకోవచ్చు. ఇంకెవరితో ఆవిడ ఇష్టం అది. పైగా ఇప్పుడు క్యాప్టెన్ అయిన వలన టెంపరరీ ఓనర్గా మీకు ఫుల్ యాక్సెస్ ఇల్లుది ఉంటుంది. టెంపరరీ ఓనర్గా అందరికీ ఇప్పుడు ఓనర్గా ఉన్న ప్రయోజనాలన్నీ మీకు పొందుతారు. తర్వాత ఇది రూల్స్ అంతే, ఇవి రూల్స్ అని. తర్వాత అందరికీ ఇంకా ఈవిడ చేసేస్తుంటే అప్పుడు శ్రీజ అంది, చూడండి అందరికీ క్యాప్టెన్ నేను అనే దాంట్లో వచ్చింది. అప్పుడు తను మన ఓనర్గా నేనే ఓనరు, ఓనర్స్కి ఓనర్ నేనే అంటే శ్రీజ అంది, కాదమ్మా ఎవరట్ట ఒప్పుకోరు, చూడండి మీరు ఓనర్ ఓకే, వన్ ఆఫ్ ద ఓనర్ అంతే, మాకు ఓనర్ కాదు మీరు అని. కానీ ఒకటేంటంటే కొంచెం అధికారం ఉంటుంది, ఏంటంటే ఆవిడ క్యాప్టెన్ కాబట్టి
ఓనర్ అయినా తన ఇంటి హౌస్ క్యాప్టెన్ కాబట్టి కొంచెం అధికారం ఉంటుంది. ఇది చెప్తే చేయాలి, డిస్కస్ చేయటం అనేది ఉంటుంది. ఓవర్ అథారిటీ ఎవరికి నచ్చదు, ఎవరు ఒప్పుకోరు. ఓవర్ అథారిటీ చేస్తే ఈవిడికే దెబ్బలు కొట్టేది. సో మీరు మమ్మల్ని ఓన్ చేయలేదు అని చెప్పింది శ్రీజ. ఓకే అమ్మా అని చెప్పేసింది, ఎందుకంటే శ్రీజ వల్ల గెలిచింది కాబట్టి ఈవిడే. ఇప్పుడు క్యాప్టెన్ అయ్యాక అందరూ ఒక్కొక్కళ్ళు అనుకుంటున్నారు ఏమవుతుంది, ఇంకా చూడు ఈవిడ చేస్తుంది అది చేస్తుంది ఇక అని చెప్పి ఫస్ట్ ఆ క్యాప్టెన్సీ రూమ్లో వెళ్ళకుండా ఆవిడ వెంటనే ఆవిడ వెళ్ళిపోయి అన్ని బట్టలన్నీ సర్దేసుకుని ఆవిడ పెట్టించేసుకుంటుంది. దొరికిందే సాకు అని మన ప్రియా శ్రీజ ఆవిడకు ఒక హ్యాంపర్ వచ్చింది, అన్ని ఫుడ్ ఐటమ్స్, లేసు, చాక్లెట్లు అన్నీ హ్యాంపర్లో పెట్టారు. దాంట్లో నుంచి వెళ్ళి ఆవిడ 2 చాక్లెట్స్ లేదంటే తర్వాత ఏదో తీసుకుంది. వీళ్ళిద్దరు ఏదో కొంచెం ఓకే, వీళ్ళిద్దరు ఎవరు మన హౌస్ మేట్స్, వీళ్ళిద్దరు ఓనర్స్ కాబట్టి వీళ్ళకి ఏదో కొంచెం చేసినా కొంచెం ఆలోచించదు. కానీ శ్రీజ ప్రియా గారేమో రీతు గారిని కూడా వెళ్ళు తీసుకో ఏదో ఒకటి అని చెప్పటం అది కరెక్ట్ కాదు అనిపించింది. రీతు గారు ఎందుకు వెళ్ళారు అనేది అనిపించింది. ఆవిడ లేచి తీసుకుని చుప్చాప్గా అందరూ ఎవరికి కనిపించకుండా తినేసింది ఆవిడ. నాకు ఆకలి వేస్తుంది బిగ్ బాస్ అని చెప్పి. సో వెంటనే ఆవిడకి బ్యాక్ స్టాబింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సంజయ్ గారికి కొంచెం ఆవిడ స్ట్రాటజీ ఏంటంటే, ఇమాన్యుయల్ అన్నాడు బర్నీ గారితో మాట్లాడుతున్నప్పుడు, తర్వాత ఈవిడ కావాలని చేసింది, నాకు అనిపించట్లేదు, నేను అందుకని ఏదో ఒకటి చేయాలని చేశాను నేను అని చెప్పింది. కానీ నువ్వు వెళ్ళేది రాంగ్ సైడు అని చెప్తే అది నా ఇష్టం అని చెప్పి సంజయ్ చెప్పిందని చెప్పి ఇమాన్యుయల్ బర్నీ గారితో అంటున్నారు. అదే టాపిక్ మళ్ళీ సంజయ్ గారు రాత్రి వచ్చి కూర్చుంది. కోర్స్ ఆ తర్వాత అన్ని రూమ్కి వెళ్ళాక అప్పుడు వంట చేయించుకుంది. ఎవరి చేత? తనూజా గారి చేత, బర్నీ గారి చేత ఏదో వంట చేయించుకుంది ఫుడ్. ఇంకా నాదే ఛాన్స్, బా సూపర్ ఉంది బిగ్ బాస్ వంట చాలా బాగుంది అని చెప్పి తనూజా గారితో చెప్పింది. అయితే అయిన తర్వాత ఇమాన్యుయల్తో కూర్చుంది సంజన గారు. మీరు ఆడే తప్పు విధానం అంటే అది నేను చూసుకుంటాగా అంటే ఆవిడ కావాలనే ఆ గేమ్ ఆడింది, నేను కనిపించాలి అనే దాంతో ఆడింది. ఇప్పుడు నెక్స్ట్ ఏమేమి ఆడుంటుందో ఇంకా చూడాలి ఆవిడ ఆట. ఇది సంజన గారి కెప్టెన్ అయిన తర్వాత ఎపిసోడు. ఇంకా తర్వాత ఏమవుతాయో, ఎలా ఆవిడ రూల్ చేస్తుందో ఇంకా చూడాలి, మనం చూద్దాం. మరి మీరేమనుకుంటున్నారో ఆవిడ గురించి కమెంట్ సెక్షన్లో వేయండి.